హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి బోట్కి సంబంధించిన ఒక ప్రీమియం క్వాలిటీ వైర్లెస్ ఇయర్ బడ్స్. సో రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో వీళ్ళైతే ఈ మోడల్ ఇయర్ బడ్స్ని లాంచ్ చేశారు. సో వీటి మోడల్ నేమ్ వచ్చేసరికి బోట్ 8 డ్రాప్స్ 461 అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 7,990 రూపాయలు. కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో మనకు 2,900 రూపాయల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆఫర్ అయితే లేదు. యాక్చువల్ ప్రైస్కి వచ్చేసింది 7,900 రూపాయల వరకు అయితే దీని ప్రైస్ ఉంది. అయితే ఈ వీడియోలో నేను మీకు టోటల్గా ఇయర్ బడ్స్ని అన్బాక్స్ చేసి వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బాక్స్లో ఎక్స్ట్రాగా మనకి ఏమేమి కంటెంట్ వస్తుందనేది చూపిస్తాను. దాంతో పాటుగా ఇయర్ బడ్స్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు గివ్అవేలో పార్టిసిపేట్ చేసి. ఎలా గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలనేది నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్. సో బాక్స్ మీద ద బిగ్ బిలియన్ డే స్పెషల్స్కి సంబంధించిన లోగో అయితే ఉంటుంది. సో మనకు ఫ్లిప్కార్ట్ సేల్స్లోనే ఇది లాంచ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన లోగో అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే 5 నిమిషాలు మనం చార్జ్ చేస్తే 1 గంట ఫుల్గా సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. దానికి సంబంధించి కూడా బాక్స్ మీద ఒక చిన్న ప్రింట్ అయితే ఇచ్చారు. అలాగే ఇయర్ బడ్స్కి సంబంధించిన ఇమేజ్, బోట్ బ్రాండింగ్, లెఫ్ట్ సైడ్లో బోట్ బ్రాండింగ్, ఇక రైట్ సైడ్లో ఇక్కడ చూస్తే ఈ బాక్స్లో మనకు ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్లో మెయిన్ కీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు నెవర్ డ్రాప్ డిజైన్, IPX5 వాటర్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ మైక్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది, సింగిల్ టచ్లో మనం వాయిస్ అసిస్టెంట్ని యాక్సెస్ చేయొచ్చు, అలాగే అడ్వాన్స్డ్ టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక దీంతో పాటుగా ఎక్స్ట్రాగా ఇంకొక 4 ఫీచర్స్ అయితే మనకు దీంట్లో ఉన్నాయి. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది, క్రిస్టల్ మోడ్ ఉంది, IWP అంటే ఇన్స్టా వేక్ అండ్ పేర్, జస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. బీస్ట్ మోడ్ కూడా మనకు ఈ ఇయర్ బడ్స్లో చూడడానికి అయితే ఉంది. సో ఫస్ట్ అయితే దీని మీద ఉన్న ఈ ప్యాకేజ్ని అయితే రిమూవ్ చేస్తాను. సో దీని తర్వాత లోపల మనకు మెయిన్ బాక్స్ అయితే ఉంటుంది. సో దీని మీద కూడా మనకు సేమ్ అవే డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ద కట్టింగ్ ఎడ్జ్ అని, సో ఎయిర్ పాడ్స్, బోట్, ఇంకా సేమ్ అవే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో వాటినన్నింటినీ మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి. సో సీల్స్ అన్నీ బ్రేక్ చేసేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక 1 ఇయర్ వారంటీకి సంబంధించిన ఒక చిన్న కార్డ్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి ఇయర్ బడ్స్కి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అలాగే ఇయర్ బడ్స్కి సంబంధించిన బాక్స్, దీంతో పాటుగా సైడ్లో ఇంకొక ఎక్స్ట్రా యాక్సెసరీస్కి సంబంధించిన బాక్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి ఒకసారి బయటికి తీస్తాను. సో దీంట్లో ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే సో ఈ బాక్స్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో టోటల్గా ఎలా ఆపరేట్ చేయాలి అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే వీళ్ళ ఎక్స్ట్రా క్యాటలాగ్కి సంబంధించి ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇచ్చారనమాట. సో వీళ్ళ ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో, స్పీకర్స్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ మనం దీంట్లోంచి అయితే చూడొచ్చు. ఇక దీని తర్వాత ఒక కేబుల్ అయితే ఉంది. సో ఈ కేబుల్ వచ్చేసరికి మైక్రో USB టు USB కేబుల్. సో టైప్ C ఉంటుంటే కొంచెం బెటర్గా ఉండేది. సో దీని తర్వాత 2 pairs ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్. సో ఇవి బాక్స్ లో ఇయర్ బడ్స్ తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఫైనల్ గా ఇయర్ బడ్స్ బాక్స్ వచ్చేసరికి సో బ్లాక్ కలర్ లో ఇలా ఉంటుంది. సో టోటల్గా బోట్ బ్రాండింగ్తో ఇక్కడ LED ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు, జస్ట్ ఓపెన్ చేస్తేనే మనకు గ్రీన్ కలర్లో ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఆన్ అయ్యాయి. సో ఇక బాటంలో చూసుకుంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకు మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో టోటల్గా చాలా లైట్ వెయిట్గా ఉంది. మనం దగ్గర ఒక 6 టైమ్స్ అయితే ఫుల్గా ఇయర్ బడ్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు అంటున్నారు. సో ఓపెన్ చేసి సో నా మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి కూడా కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మనం బ్లూటూత్ అయితే ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనకు 8 డ్రాప్స్ 461కి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపించింది. సింపుల్గా క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి ఇయర్ బడ్స్ని పేర్ చేసుకోవడమే. సో ఇక్కడ వీళ్ళు అంటున్న ఒక మెయిన్ హైలైట్ ఏంటి అంటే, సింపుల్గా క్లోజ్ చేశామంటే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో వెంటనే ఏదైతే మనకు పేర్ అయి ఉంటుందో ఆ మొబైల్ ఫోన్తో ఇది కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో చూడాలి, సో ఇది కనెక్ట్ అవుతుందా లేదా అనేది. సో చూడొచ్చు, ఆటోమేటిక్గా పేర్ అయిపోయింది. 100% బ్యాటరీ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. సో అంటే మనం బాక్స్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా పేర్ అవుతాయి అనమాట. సో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో దీని తర్వాత వీటిని బయటికి తీస్తున్నాను. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. సో చాలా యూనిక్ డిజైన్ అయితే మనకు ఈ ఛార్జింగ్ కేసులో చూడడానికి అయితే ఉంది. సో దీని తర్వాత ఇయర్ బడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి టోటల్గా టచ్ కంట్రోల్స్ అనమాట. టాప్ సైడ్లో మనం ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే పాస్ అవ్వడం, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడం. సేమ్ అలానే ఇక్కడ మనకు క్రిస్టల్ మోడ్ అయితే ఒక ఆప్షన్ ఉంది. సో ట్రిపుల్ ట్యాప్ చేశామంటే క్రిస్టల్ మోడ్లోకి వెళ్తుంది. అంటే 50% మనకు వాల్యూమ్ తగ్గిపోయి బయట ఉన్న సౌండ్ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫీచర్ కూడా ఉంది. ఇక దీంట్లో మనకు ఒక్కొక్క దాంట్లో 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. సో చాలా మంచి ఫీచర్ అది కూడా. సో చూడొచ్చు, టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. L and R మార్క్స్ అనేవి ఉంటాయి. L అంటే లెఫ్ట్, R అంటే రైట్ అనమాట. సో దీని తర్వాత ఇక్కడ మనకు సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే
ఉంటాయి. సో చాలా యూనిక్ డిజైన్ అయితే ఇక్కడ చూడడానికి ఉంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో ప్లే చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్ వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో దీని తర్వాత మనం సింపుల్గా సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది. సింగిల్ ట్యాప్ చేస్తేనే మనకు పాస్ అవుతుంది. సేమ్ అలానే కాల్స్ అనేవి లిఫ్ట్ అవుతాయి, కట్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ ట్యాప్లోనే. డబల్ ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడం, ఇంకా డబల్ ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు క్రిస్టల్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. టోటల్గా మనకు 50% సౌండ్ అనేది తగ్గి బయటి సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది అనమాట. సో ఆ మోడ్ కూడా ఉంది. సో ఇన్స్టాంట్ కనెక్టివిటీకి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. సో ఓవరాల్గా అన్ని ఫీచర్స్ అనేవి దీంట్లో చాలా సూపర్గా ఉన్నాయి. సో దీని తర్వాత సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బేస్లోనే నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. సో మిగిలిన అవుట్పుట్ అనేది చాలా బాగుంది. వోకల్స్ కానివ్వండి, ట్రబుల్స్ కానివ్వండి, అన్ని సాంగ్కి సంబంధించిన అవుట్పుట్ అయితే చాలా బాగుంది. బేసే కొంచెం తగ్గినట్లయితే అనిపించింది. సో మిగిలిన అన్ని విషయాలు అయితే చాలా బాగున్నాయి. ఇక దీని తర్వాత మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కంఫర్ట్ గురించి. చెవిలో అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ వెయిటెడ్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా జస్ట్ ఒక 5 minutes మనం ఛార్జ్ చేశామంటే ఒక 1 hour వరకు కంటిన్యూస్గా సాంగ్స్ అయితే వినొచ్చు. బ్యాటరీ బ్యాకప్ విషయంలో వీళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నట్లయితే అనిపిస్తుంది. దగ్గర ఒక 10 hours అయితే వీటిని యూజ్ చేసి సాంగ్స్ అయితే వినడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ కేస్ని దగ్గర పెట్టుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇయర్ బడ్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బేస్ అబవ్ యావరేజ్, బేస్ అయితే మరి అంత హైగా అయితే లేదు. సో యాక్చువల్గా బోట్ అంటేనే మనకు బేస్ అయితే నిజంగా సూపర్గా ఉండాలి. కానీ ఇయర్ బడ్స్ నాకు అంత ఎక్స్ట్రా బేస్ అయితే చూడడానికి కనిపించలేదు. మిగిలిన వోకల్స్ కానివ్వండి, సాంగ్లో క్వాలిటీ కానివ్వండి, ఎక్కడ మిస్ అవ్వలేదు. అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం దీన్ని తీసుకోవచ్చా అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనకు 3,000 కంటే తక్కువ ప్రైస్లో రియల్మీలో, ఒప్పోలో మంచి మంచి ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో మనం వాటి వైపు కూడా ఒకసారి అయితే చూడొచ్చు. ఇక మెయిన్గా మనం గివ్ అవే గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒక 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది. క్లిక్ చేసి నోటిఫికేషన్ కానీ ట్యాప్ చేసి అలాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయాలి ఖచ్చితంగా. దీని తర్వాత ఈ ఇయర్ బడ్స్లో మీకు నచ్చిన ఫీచర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. November 8వ తారీఖున దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే నేను అనౌన్స్ చేస్తాను. ఆ రోజు సండే. సో ఇలా మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ ఇయర్ బడ్స్ని అయితే గెలుచుకోవచ్చు.